ఖర్జూరపు గింజలైతే వస్తాయి కదండీ! మనం ఖర్జూరపు కాయ ఒలుచుకున్న తర్వాత లోపల గింజలైతే ఉంటాయి కదండీ! ఆ గింజల్ని కొద్దిగా అయితే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గింజలనైతే కొంచెం మనము బాగా బ్లాక్ కలర్‌లో వచ్చేటట్టు వేయించుకోవాలనమాట. ఈ విధంగా ఒక చిల్లుల గరిటైతే తీసేసుకొని అందులో వేయించుకున్నామనుకోండి తొందరగా వేగిపోతాయి. బాగా బ్లాక్ కలర్‌లో వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటితో మనం కాజల్‌లాగా అయినా కూడా పెట్టుకోవచ్చండి. చూడండి ఇప్పుడైతే చేతి మీద గీసి చూపిస్తున్నాను. ఇలాగా కాజల్‌లాగా, ఐలైనర్ లాగా అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వీటన్నింటిని ఒక పేపర్ పైనైతే వేసేసుకొని మనకిది సాఫ్ట్ పౌడర్‌లో వచ్చేటట్టు బాగా దంచి తీసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెంగా వాడుకోవచ్చనమాట. ఈ పౌడర్ మొత్తం ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకొని ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి. ఈ పౌడర్‌కి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇవి 2 బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే ఆ తెల్ల జుట్టు ఇప్పుడైతే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెల్ల జుట్టు అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంది కదండీ! మనకి ఎక్కువగా సైడ్‌లలో తెల్ల జుట్టు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఎవరికైతే తెల్ల జుట్టు ఎక్కువగా వస్తూ ఉందో అలాంటి వాళ్ళు ఈ విధంగా పేస్ట్‌ని రెడీ చేసేసుకొని తలస్నానం చేసేకి ముందుగా 1 అవర్ ముందుగా ఈ పేస్ట్‌ని అప్లై చేసుకొని తర్వాత తలస్నానం చేసామనుకోండి మనకి ఎటువంటి హెయిర్ డైస్ కానివ్వండి, హెన్నాలు ఏమీ వాడనవసరం లేదండి. ఈ తెల్ల జుట్టు ఏంటంటే మనకి మెల్లిమెల్లిగా అది బ్లాక్ కలర్‌లోకి మారుతూ వస్తుందన్నమాట. ఇది అప్లై చేసిన వెంటనే అయితే మనకి రిజల్ట్ అయితే ఉండదండి. వారానికి ఒక 2 సార్లన్నా అప్లై చేసామనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం బయట నుండి తెచ్చుకునే హెన్నాస్ అవంతా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కదండి, కెమికల్స్ అంతా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.